టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన అలంకారాలు. ఈరోజు మనం శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో అర్థాలంకారాల గురించి వివరించాను కదా. ఇప్పుడు శబ్దాలంకారాల గురించి చిన్న క్విజ్ ఉంటుంది. ఆ క్విజ్ ప్రారంభించే ముందు అలంకారాలు, శబ్దాలంకారాలు అంటే ఏంటి, ఒక్కో దాని గురించి వివరిస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. కనీసం మీ ఒక్క మిత్రునికైనా వీడియో షేర్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ని అందించగలరని నేను కోరుకుంటున్నాను. మరి అలంకారాల గురించి తెలుసుకుందాము. అర్థం ప్రధానం కలవి అర్థాలంకారాలు అని తెలుసుకున్నాం. అయితే ఒక వాక్యానికి లేదా పద్యానికి అర్థం వల్ల అలంకారం సంభవిస్తే అది అర్థాలంకారం అవుతుంది. అంటే అర్థం ప్రధానంగా కలవి అర్థాలంకారాలు అని మనం ఇంతకుముందు తెలుసుకుందాం. అయితే కవి ఏం చేశాడంటే, తను పద్యాలు, కవితలు, గేయాలు మొదలైన రాసేటప్పుడు వాటికి మరింత అందాన్ని ఇవ్వడానికి ఆకర్షణీయంగా, వినసొంపుగా రాస్తాడు. అయితే ఈరోజు మనం శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం. శబ్దమే ప్రధానంగా కలిగినటువంటి అలంకారం ఇది. అంటే ఆ శబ్దాన్ని విన్నప్పుడు మనకు ఆనందంగా, వినసొంపుగా ఉంటే వాటిని శబ్దాలంకారాలు అంటారు. అయితే మళ్ళీ శబ్దాలంకారాల్లో మళ్ళీ 3 రకాలు. 1 అనుప్రాస అలంకారాలు, 2 యమకాలంకారాలు, 3 ముక్తపద గ్రస్తాలంకారాలు. అయితే మళ్ళీ అనుప్రాస అలంకారాలలో వచ్చేసి 4 రకాలు ఉంటాయి. 1 అంత్యానుప్రాస అలంకారం, 2 వృత్యానుప్రాస అలంకారం, 3 చేకానుప్రాస అలంకారం, 4 లాటానుప్రాస అలంకారాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నిట్లలో అను ఉంది కదా. వృత్యాను, ప్రాసాను, చేకాను, లాటాను, అంత్యాను. దీన్ని బట్టి మీకు అనుప్రాస అలంకారాలు అనేవి తెలిసిపోతాయి. అయితే క్విజ్ ప్రారంభిద్దామా? ఈ క్విజ్ సమయంలోనే మధ్య మధ్యలో మీకు ప్రతి అలంకారం గురించి వివరిస్తాను. మొదటి ప్రశ్న, ఒకే అక్షరం అనేక సార్లు తిరిగి రావడం ఏ అలంకారం అవుతుంది? ఏ వృత్యానుప్రాస, బి అంత్యానుప్రాస, సి లాటానుప్రాస, డి ముక్తపదగ్రస్తము. సరైన సమాధానం ఏ వృత్యానుప్రాస అలంకారం. ఒకే అక్షరం అనేక సార్లు తిరిగి రావడం వృత్యానుప్రాస అలంకారం అవుతుందన్నమాట. ఉదాహరణకి, సీత కడవతో వడివడి అడుగులతో గడపను దాటింది అనే వాక్యంలో చూసినట్లయితే కనుక కడవ అనే దాంట్లో మధ్యలో డా వచ్చింది. వడివడి అంటే డి ఇలా డా అనేది అనేక సార్లు ఆవృత్తి అయిందనమాట, ఆవృత్యమైంది. అంటే వృత్తి అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే ఏంటి? ఆ అక్షరాలు మళ్ళీ మళ్ళీ తిరిగి రావడం అనమాట. దీన్నే వృత్యానుప్రాస అలంకారం అంటారు. తర్వాత రెండో ప్రశ్న, కాకి కోకిల కాదు కదా వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఏ వృత్యానుప్రాస, బి చేకానుప్రాస, సి లాటానుప్రాస, డి ముక్త పదగ్రస్తము. ఇప్పుడు ఇంకా మీరు ఈజీగా చెప్పగలుగుతారు. సరైన సమాధానం ఏ వృత్యానుప్రాస అలంకారం. ఎందుకంటే ఇందులో కా అనే అక్షరం మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చిందనమాట, మళ్ళీ మళ్ళీ ఆవృతమైంది. కాబట్టి ఇది వృత్యానుప్రాస అవుతుంది. అంటే కా, కి, కో, కి, కా, క ఇలాంటి అక్షరాలు ఉన్నాయి కదా, ఇవే వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. మూడవ ప్రశ్న, క్రింది వాక్యాల్లో వృత్యానుప్రాస అలంకారాన్ని గుర్తించండి. సార్, ఇక్కడ రాంగ్ వచ్చిందండి. వృత్యానుప్రాస అలంకారం కానిది గుర్తించండి. ఏ నాయన నేను నిన్ను ఏమైనా అన్నానా, బి లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది, సి నీకు 100 వందనాలు, డి బాబు జిలేబీ పట్టుకొని డాబాపైకి ఎక్కాడు. సరి కాని సమాధానం సి నీకు 100 వందనాలు. మిగతావన్నీ కూడా వృత్యానుప్రాస అలంకారాలే. నాయన నేను నిన్ను ఏమైనా అన్నానా, ఇందులో నా అనే అక్షరం మళ్ళీ మళ్ళీ పునరావృతమైంది. తర్వాత లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది, ఇందులో చా అనే అక్షరం మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చింది. డి బాబు జిలేబీ పట్టుకొని డాబాపైకి ఎక్కాడు. బాబు జిలేబీ, బా అనే అక్షరం మళ్ళీ మళ్ళీ పునరావృతమైంది. కాబట్టి సి అనేది ఎందుకు కాదు అంటే, ఇందులో నీకు 100 వందనాలు అనేది చేకానుప్రాస అలంకారం అవుతుంది. దీని గురించి నేను
ముందు ముందు చెప్తాను. తర్వాత 4వ ప్రశ్న, హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వస్తే దానిని ఏమంటారు? ఏ అర్ధాంతరన్యాస, బి చేకానుప్రాస, సి లాటానుప్రాస, డి ముక్త పదగ్రస్తాలంకారం. సరైన సమాధానం బి చేకానుప్రాస అలంకారం. ఇందాక చెప్పాను కదండి, తర్వాత చెప్తానని చెప్పేసి. నీకు 100 వందనాలు అనేది ఉంది కదా, ఒక హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారనమాట. ఎలా అంటే 100 వందనాలు, 100 అనేది 100 సంఖ్య అనమాట, అదొకటి. వందనాలు అనేది నమస్కారం. నీకు 100 వందనాలు, రెండు ఒకేలా కనిపిస్తాయి కానీ అర్ధభేదం అనేది ఉంటుంది. చేక అంటే జంట అనమాట, అంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే రావటమే చేకానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత ప్రశ్న, 5వ ప్రశ్న, పాప సంహరుడు హరుడు వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. 1 ఏ శ్లేష, బి యమకము, సి చేకానుప్రాస, డి ఉపమాలంకారం. సరైన సమాధానం సి చేకానుప్రాస అలంకారం. ఇందాక చెప్పాను కదండి, అర్ధభేదంతో ఒకే హల్లుల జంట. పాప సంహరుడు అంటే పాపాన్ని సంహరించేవారు ఎవరు? హరుడు. సంహరుడు అనేది ఈ హరుడు ఒక అర్థం వచ్చింది, ఈ హరుడికి ఒక అర్థం వచ్చింది, కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత 6వ ప్రశ్న, క్రింది వాక్యాల్లో చేకానుప్రాస అలంకారాన్ని గుర్తించండి. చేకానుప్రాసం కానిది గుర్తించండి. ఏ నిప్పులో పడితే కాలు కాలుతుంది, బి తలుపు గొల్లం, ఇక్కడ తెలుపు అని వచ్చిందండి, తలుపు గొల్లం హారతి పళ్ళం గుర్రపు కళ్ళం, సి అరటి తొక్క రాదు, డి నీకు 100 వందనాలు. సరి కాని సమాధానం బి తలుపు గొల్లెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం. ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. దీని గురించి నేను తర్వాత చెప్తాను. మిగతావన్నీ కూడా చేకానుప్రాస అలంకారాలు. నిప్పులో పడితే కాలు కాలుతుంది, కాలు అనేది ఒక అర్థం అయితే కాలుతుంది అనేది ఒక అర్థం. అరటి తొక్క అనేది ఒక అర్థం అయితే తొక్క రాదు అనేది అంటే తొక్కకూడదు అని ఇదొక అర్థం. నీకు 100 వందనాలు, 100 అనేది 100 అనే సంఖ్య, వందనాలు అనేది నమస్కారం. ఇది చేకానుప్రాస అలంకారం. తర్వాత 7వ ప్రశ్న, అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని ఏమంటారు? ఏ లాటానుప్రాస, బి ముక్త పదగ్రస్తము, సి ఉల్లేఖ, డి యమకం. సరైన సమాధానం ఏ లాటానుప్రాస అలంకారం. అంటే ఇందులో అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండేటట్లు ఒక పదం వెంటనే ప్రయోగిస్తారనమాట. ఇందాక చేకానుప్రాసలో హల్లుల జంట ఏ విధంగా వెంటనే వచ్చిందో ఇందులో కూడా అలాగే వెంటనే వస్తుంది. కాకపోతే అర్థంలో భేదం ఉండదు, తాత్పర్యంలో భేదం ఉంటుంది. అదే లాటానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత 8వ ప్రశ్న, హరి భజయించు హస్తములు. ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి. ఏ వృత్యానుప్రాస, బి చేకానుప్రాస, సి లాటానుప్రాస, డి ముక్త పదగ్రస్తము. సరైన సమాధానం సి లాటానుప్రాస అలంకారం అవుతుంది. ఎలాగంటే హరిని భజించు హస్తములు అంటే హరిని భజించేటువంటి భజన చేసేటువంటి హస్తములే. హస్తం అంటే ఏంటి? చేయి. అలాంటి చేతులు, లేదంటే అవి చేతులు కాదు అని దాని యొక్క అర్థం అన్నమాట. ఈ హస్తములు రెండిటి అర్థం ఒకటే, అర్థంలో తేడా లేదు, కానీ తాత్పర్యంలో మాత్రం భేదం ఉంది. ఇలా చెప్పేదాన్నే లాటానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకు మరొకటి, దీన మానవులకు సేవ అంటే దీనులైనటువంటి మానవులకు చేసే సేవనే సేవ, లేదంటే అది సేవ కాదు. ఈ విధంగా తాత్పర్యంలో భేదంతో వచ్చేదే లాటానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత 9వ ప్రశ్న, ఒకే పదం అర్ధభేదంతో ప్రయోగించడాన్ని ఏమంటారు? ఏ ముక్త పదగ్రస్తము, బి యమకము, సి దృష్టాంతం, డి ఉపమాలంకారం. సరైన సమాధానం బి
యమకము, యమకాలంకారం అనమాట. ఒకే పదం అర్ధభేదంతో ప్రయోగించడాన్ని యమకాలంకారం అంటారు. ఉదాహరణకు చూద్దాం. 10వ ప్రశ్న, లేమ ధనుజుల గెలవలేమ. ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఏ శ్లేష, బి యమకము, సి చేకానుప్రాస, డి ఉపమాలంకారం. సరైన సమాధానం బి యమకాలంకారం. అయితే ఇలాంటి పదాలు ఒకే శబ్దంతో ఉన్నా కూడా అర్థంలో మాత్రం తేడా ఉంటుంది. ఒక పదం వచ్చిన తర్వాత మళ్ళీ అదే పదం రావడం ఇక్కడ గమనించారు కదా. లేమ ధనుజుల గెలవలేమ. అయితే పైన లేమ అనే పదం 2 సార్లు వచ్చింది. మొదటి పదంలో లేమ అంటే స్త్రీ అనే అర్థం అన్నమాట. రెండవ పదంలో లేమ అంటే చాలమా అంటే గెలవలేమా అనేది అర్థంలో ప్రయోగించడం జరిగిందనమాట. ఈ విధంగా గనక వస్తే ఇవి యమకాలంకారం అవుతుంది. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చేకానుప్రాస అన్న యమకాలంకారం అన్న ఒకేలాగా ఉంది కదా అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ తీసుకొని వస్తుంది అనమాట. మధ్యలో యముడు వస్తాడనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఇది ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ యమునిలాగా వచ్చింది ఏముంది, ధనుజుల గెలవగా అనే వాక్యం ఈ మొదటి లేమ రెండో లేమ మధ్యలో వచ్చిందనమాట. ఇది యముడు రావడంలాగా గుర్తుపెట్టుకోండి. చేకానుప్రాసలో అయితే హల్లుల జంట వెంటనే వస్తుంది. కానీ యమకలో అలా రాదు. చాలా వరకు అయితే మీకు గ్యాప్ తీసుకుని వస్తుంది. ఇక్కడ లేమ మధ్యలో ఇది ఒక వర్డ్ కానీ కొంచెం సెంటెన్స్ కానీ రావడం జరుగుతుంది. ఇలా వచ్చేవన్నీ యమకాలంకారం అని కొండ గుర్తు అనేది పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత 11వ ప్రశ్న, ఈ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఏ శ్లేష, బి యమకము, సి లాటానుప్రాస, డి ఉపమాలంకారం. సరైన సమాధానం బి యమకము, యమకాలంకారం అన్నమాట. ఈ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఎలాగంటే తోరణం అనే శబ్దం ఈ వాక్యంలో 2 సార్లు వచ్చింది. మొదటి తోరణం అనే శబ్దానికి మనం ద్వారానికి కట్టే ఒక అలంకరణ అనమాట, అలంకారం అని అర్థం. రెండవ తోరణ శబ్దంలోని ఏంటది రణం అంటే ఏంటి, యుద్ధం అని అర్థం. ఈ విధంగా తోరణ శబ్దం అర్ధభేదంతో 2 సార్లు వచ్చింది కాబట్టి యమకం అనే శబ్దాలంకారం వస్తుంది. 12వ ప్రశ్న, ఒక పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదముతో అయితే పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం లేదా వాక్యం మొదలయ్యేదాన్ని ఏమంటారు? ఏ ముక్తపదగ్రస్తము, బి అంత్యానుప్రాసాలంకారం, సి వృత్యానుప్రాసం, డి చేకానుప్రాసం. సరైన సమాధానం ఏ ముక్తపదగ్రస్తము. అంటే ఒక పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో అంటే విడిచిపెట్టిన పదమును వ్యవధానం లేకుండా వెంటనే గ్రహించడం అన్నమాట. ఆ పదాన్ని మళ్ళీ గ్రహించడము ముక్తపదగ్రస్తమని అంటారు. తర్వాత 13వ ప్రశ్న, అదిగదిగో మేడ పక్కన గోడ పక్కన నీడలో ఒక దూడ వేసింది పేడ. ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఏ ముక్తపదగ్రస్తము, బి ఉత్ప్రేక్షాలంకారం, సి స్వభావోక్తి అలంకారం, డి వృత్యానుప్రాస అలంకారం. ఇందాకే చెప్పాను కదండి. సరైన సమాధానం ఏ ముక్తపదగ్రస్తము. ఎలాగంటే మొదటి పాదం చివర ఉన్న మేడ అనే పదం రెండవ పాదం మొదట తిరిగి మేడ అనే అదే పదం గ్రహించిందనమాట, వచ్చిందనమాట. అలాగే రెండవ పాదం చివర నీడ అనే పదం ఉంది. మూడవ పాదం మొదటిలో తిరిగి మళ్ళీ నీడ అనే పదం వచ్చింది. అలా గ్రస్తం కావడం, గ్రహించడం అన్నమాట. మూడవ పాదం చివర దూడ అనే పదం వచ్చింది. నాలుగవ పాదం మొదట్లో తిరిగి మళ్ళీ దూడ అనే పదమే వచ్చింది. రావడాన్ని ముక్తపదగ్రస్తము అంటారు. మీకు ఈజీగా అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు సినిమా పాటల్లో కూడా ఇవి వస్తుంటాయి కదా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. ఆకాశం అని విడిచిపెట్టాం. అక్కడ ఆకాశం అనేది మళ్ళీ రెండో వాక్యంలో ప్రారంభమైంది. రెండో పాదంలో ఆకాశంలో మేఘం ఉంది. ఆ మేఘం అనే పదం మళ్ళీ మూడో దాంట్లో మేఘం వెనుక రాగం ఉంది. రాగం నింగిని కరిగించింది. ముందుగా వచ్చిన రాగం మళ్ళీ తర్వాత గ్రహించడం జరిగింది.
ఇలా రావడాన్నే ముక్తపదగ్రస్తం అని అంటారు. తర్వాత 14వ ప్రశ్న, మన సైనిక కాయము మరిచి పోరాడుతున్నది. ఈ వాక్యంలోని అలంకారం ఏ శ్లేష, బి యమకము, సి లాటానుప్రాస, డి ముక్తపదగ్రస్తము. సరైన సమాధానం బి యమకము. ఎలాగంటే పైన ఉదాహరణలో కాయము అనే పదం 2 సార్లు వచ్చింది. పైన వాక్యంలో కాయము అనే పదం 2 సార్లు వచ్చింది. కాయము అనే శబ్దం ఇక్కడ అర్థభేదంతో ప్రయోగించబడింది. మొదటి కాయము అనేది బృందము అనే పదంలోని భాగం అన్నమాట. నికాయము, బృందము అంటే ఒక సమూహం. రెండవ కాయము అనగా శరీరము అని అర్థం. ఈ విధంగా అర్థంలో భేదం ఉంది కాబట్టి ఇది యమకాలంకారం. అంటే అర్థభేదంతో మళ్ళీ వెంటనే ప్రయోగించబడింది. తర్వాత 15వ ప్రశ్న, నగారా మోగిందా, నయాగర దుమికిందా. ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఏ అంత్యానుప్రాస, బి వృత్యానుప్రాస, సి చేకానుప్రాస, డి యమకము. సరైన సమాధానం ఏ అంత్యానుప్రాస అలంకారం. అంటే పాదాంతంలో లేదా పంక్తి చివర్లో కానీ ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు కానీ లేదా అక్షరాలు కానీ వస్తే అంటే అంత్యప్రాస, చివరిగా ప్రాస ఏదైతే ఉంటుందో ఒక్క అక్షరం కానీ లేదా పదాలు కానీ వస్తే వాటిని అంత్యానుప్రాస అలంకారం అంటారనమాట. తర్వాత ప్రశ్న 17వ ప్రశ్న, గొడ్ల డొక్కలు గుంజినా, వానపాములు ఎండినా, గుడిసెకు విసరిపోతివా, నడుము చుట్టుకుపోతివా అనే వాక్యాలలో అలంకారాన్ని గుర్తించండి. ఏ శ్లేష, బి యమకము, సి అంత్యానుప్రాస, డి ఉత్ప్రేక్ష అలంకారం. సరైన సమాధానం సి అంత్యానుప్రాస అలంకారం. మొదటి వాక్యాంతంలో గుంజిన నా అనే అక్షరం ప్రాసగా ఉంది అనమాట. రెండవ లైన్లో ఉంది కదా, వానపాములు ఎండినా, నా అనే అక్షరం ప్రాస. గుంజిన, ఎండిన ఈ 2 అక్షరాలు ప్రాస. అదే 3వ పాదంలోనే అయితే గుడిసెకు విసరి తర్వాత పోతివా అనేది 2 పదాలు ఒకేలా వచ్చింది. ఫస్ట్ అక్షరంతో ప్రాస వచ్చింది, రెండో దాంట్లో పదంతో ప్రాస వచ్చింది. ఏ విధంగా వచ్చేదే అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత 18వ ప్రశ్న, మానవ నీ ప్రయత్నం మానవ. ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఏ అంత్యానుప్రాస, బి వృత్యానుప్రాస, సి చేకానుప్రాస, డి యమకము. సరైన సమాధానం డి యమకము. ఇక్కడ మానవ అనేది ఒక అర్థం, నీ ప్రయత్నం మానవ అంటే మానుకోవా అని అర్థం అన్నమాట. ఇలా అర్థభేదంతో మళ్ళీ అదే పదం ప్రయోగించబడింది. ఇది యమకాలంకారం అవుతుంది. తర్వాత 19వ ప్రశ్న, భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథే రక్తి. ఏ శ్లేష, బి యమకము, సి అంత్యానుప్రాస, డి ఉత్ప్రేక్ష అలంకారం. సరైన సమాధానం సి అంత్యానుప్రాస. భాగవతమున భక్తి, క్తి అనేది వచ్చింది. భారతమున యుక్తి, క్తి అనేది రామకథే రక్తి. అన్నిటికీ కూడా క్తి అనేది వచ్చింది, ప్రాసగా వచ్చింది. కాబట్టి ఇది అంత్యం అంటే ఎండింగ్లో వచ్చింది, వాక్యాంతంలో వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అవుతుంది. తర్వాత 20వ ప్రశ్న, చివరి ప్రశ్న, నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. ఈ వాక్యంలోని అలంకారం ఏ అంత్యానుప్రాస, బి వృత్యానుప్రాస, సి చేకానుప్రాస, డి యమకము. సరైన సమాధానం వృత్యానుప్రాస. క్ష అని ఎన్నోసార్లు ఆవృతమైంది కదండి అక్షరం, వచ్చిన అక్షరం మళ్ళీ తిరిగి రావడాన్నే వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ అనే ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే కనుక ఆల్ అని వస్తుంది, ఆల్ అని చేసుకుంటే మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి ప్రతిదీ మిస్ అవ్వకుండా ఉంటుంది. నేను చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి, కబుర్లు, రచనలు, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి వీడియో చూస్తే కనుక మీరు మంచి స్కోర్ సాధించగలరు అనుకుంటున్నాను. కాబట్టి అవన్నీ చూడడానికి ప్రయత్నించండి.
అలాగే వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి, మీ మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.